హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకు ఎంటీఎస్ అండ్ అదేవిధంగా సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎంటీఎస్కి వచ్చేసి 10th పాస్ సరిపోతుంది అండ్ సెక్రటరీ అసిస్టెంట్కి 12th ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 years ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ పీరియడ్ వచ్చేసి క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇంపార్టెంట్ డేట్స్, అప్కిన్ ఫీజు, అదేవిధంగా ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే వీడియోని ఎండ్ వరకు చూసి కంపల్సరీ అయితే లైక్ చేయండి బ్రదర్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఫర్దర్గా మీరు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మెయింటబుల్ అయితే మనకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ ఇది అనమాట. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు. ఇక్కడ ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకోండి బ్రదర్. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు September 9th, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే మనకు నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ మీరు అప్లై చేసినటువంటి అప్లై లాస్ట్ డేట్ October 15, 2025. మనకు నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ ఇక్కడ కింద ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు అయితే అప్లై చేసుకోండి. ఎవరికైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ అనమాట. కొంతమందికి ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉన్నా కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే, జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి ఓవరాల్గా 5 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు. ఓబీసీలకు 1, యువర్ క్యాండిడేట్ వరకు 4 పోస్టులు. ఇక్కడ శాలరీ చూసుకుంటే మనకు మినిమం 18,000 అయితే ఉంది. బేసిక్ పే 18,000 నుండి 56,900 శాలరీ ఉంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్ మీకు 32,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కదా పాస్డ్ స్కూల్ ఫైనల్ మనకు క్లాస్ 10th అనమాట. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ కానీ 10th కానీ 10thకి ఈక్వలెంట్ సబ్జెక్టులు ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా 10th పాస్ అయి ఉండాలన్నమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 35 years అయితే ఉండాలి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా మీకు ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3 years కూడా ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ కూడా రావడం అయితే జరుగుతుంది. 10th + 35 years బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 4 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 2 పోస్టులు. లెవెల్ 2 కింద మీకు శాలరీతో వస్తుంది 19,900 నుండి 63,200 అనమాట. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా 10+2 ఆర్ ఈక్వలెంట్ అనమాట. 10+2 అంటే ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఏంటంటే మీకు మినిమం టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute మీరు టైపింగ్ అయితే చేయాలి. ఒకవేళ మీరు అంటే దీనికి అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి అనుకుంటే మీకు కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. మీరు నేర్చుకోండి ఇప్పటి నుంచి, మీరు అప్లై చేసిన తర్వాత మీకు టైం కూడా ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 years ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి 12th అండ్ 35 బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఓవరాల్గా మనకు 2 పోస్టులు మాత్రమే. 1 ఎస్టీ, 1 యువర్. లెవెల్ 4 కింద వస్తుంది శాలరీ 25,500 నుండి 81,100 శాలరీ వస్తుంది. అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 45,000 మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే దీనికి కూడా మనకు 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ కానీ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. డిక్టేషన్ వచ్చేసి మీకు 10 minutes ఇస్తారు. 80 words per minute మీరు ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట డిక్టేషన్. అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి మీకు 65 minutes ఇంగ్లీషు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్టీ వాళ్ళు కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా 5 years కూడా రావడం అయితే జరుగుతుంది వరకు. ఇక అదేవిధంగా మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి నెక్స్ట్ పోస్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎస్సీ వాళ్ళకు 1, యువర్ క్యాండిడేట్లో 1. లెవెల్ 5 కింద మీకు శాలరీ వస్తుంది 29,200 నుండి 92,300 వరకు మనకు శాలరీ వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 50,000 వరకు దగ్గర రావడానికి అవకాశం అవుతుంది అన్నమాట శాలరీ. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ ఈక్వలెంట్
డిగ్రీ కానీ బీటెక్ కానీ బీఫార్మసీ అనేది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిసిప్లిన్ అయితే ఇచ్చాడు ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చాడు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక అదేవిధంగా ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఎక్స్ట్రా 5 ఇయర్స్ కూడా ఏజ్ లిమిట్ అయితే వస్తుంది. అంటే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు. ఇక మీకు డిగ్రీ అదేవిధంగా 35 బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ కొన్ని పోస్టులు మనకు యూఆర్ క్యాండిడేట్ ఉంది కదా, ఇక్కడ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పోస్టులు లేవనుకోండి, మీరు ఏం చేస్తారంటే యూఆర్ క్యాండిడేట్ల పోస్టులు ఉంటాయి కాబట్టి బిలో 35 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా మీరు యూఆర్ క్యాండిడేట్లు అప్లై చేసుకోవచ్చు అనమాట, యూఆర్ కేటగిరీలోన. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ట్రై చేయండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్ మనకు పోస్ట్ వైజ్గా డిఫరెంట్ అయితే పెట్టాడు. మనకి ముందుగా వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. హిందీ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ ఏదో ఒక లాంగ్వేజ్లో మనం ఎగ్జామ్ రాయాలి. టోటల్గా మనకు 100 మార్క్స్ అయితే వస్తాయి. 2 అవర్స్ అయితే మనకు టైమింగ్ ఉంటుంది. అండ్ క్వాలిఫై నేచర్ మార్కులు వచ్చేసి 50 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అనమాట. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎంటీఎస్కి మనకు సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే ఇంగ్లీష్ నుంచి మనకు 10th లెవెల్ 25% మీకు వెయిటేజ్ అయితే ఉంటుంది, క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. హిందీ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, అనలిటికల్ ఎబిలిటీ మనకు 10th లెవెల్ నుంచి క్వశ్చన్ వస్తాయి. అండ్ కంప్యూటర్ యూజింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా రావడం అయితే జరుగుతుంది, చూసుకోండి. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట ఎంటీఎస్కి. ఇక నెక్స్ట్ మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకి ముందుగా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. 100 మార్క్స్కి 2 అవర్స్ అయితే మీకు టైమింగ్ ఉంటుంది. అండ్ 40 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే 0.25 నెగిటివ్ మార్కింగ్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తారు. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా వస్తుందంటే కనుక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అంటే క్వశ్చన్లు వస్తాయి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, కంప్యూటర్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ నుంచి కూడా క్వశ్చన్ అయితే వస్తుందని వాళ్ళు మెన్షన్ చేశారు. పక్కనే మీకు వెయిటేజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు డొమైన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. డొమైన్ స్కిల్ టెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, మీకు ముందే చెప్పాను కదా టైపింగ్ టెస్ట్ అని ఉండాలి అని. ఆ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉంటే జాబ్ అనమాట. నెక్స్ట్ మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి కూడా రిటన్ టెస్ట్ ఉంటుంది. 100 మార్క్స్ 2 అవర్స్ టైమింగ్, 40 మార్క్స్ వచ్చి మీరు క్వాలిఫై అవుతారు. 0.25 నెగిటివ్ మార్కింగ్. ఇక క్వశ్చన్ పేపర్ అనేది మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు క్వశ్చన్లు వస్తాయి, మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ నుంచి క్వశ్చన్ వస్తాయి, కంప్యూటర్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్ వస్తాయి, హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు క్వశ్చన్ పేపర్ కూడా రావడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనకు డొమైన్ స్కిల్ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకు టైపింగ్ టెస్ట్ అండ్ డిక్టేషన్ అది ఉంటుంది కదా, వాటికి సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇక తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి. 100 మార్క్స్కి 40% మీకు మార్కులు సరిపోతుంది క్వాలిఫై. నెగిటివ్ మార్కింగ్ 0.25. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు పోస్ట్ స్పెసిఫిక్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ నుంచి క్వశ్చన్ వస్తాయి, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి కూడా మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది, చూసుకోండి. క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత డొమైన్ స్కిల్ టెస్ట్ అనమాట. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందా మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే బ్రదర్, ఎవరైతే అంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 750 రూపీస్ మీరు కంపల్సరీగా అయితే అప్లై అయితే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు వచ్చేసి 500 రూపీస్ మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఈ 500 రూపీస్ మీకు రీఫండ్ అనేది ఎప్పుడు అవుతుందంటే ఎవరైతే రైటింగ్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే రీఫండ్ అయితే అవుతుంది అనమాట. అంటే ఒకటి బ్రదర్, అప్లై చేసిన ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు 750 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అవుతేనే 500 రూపీస్ రీఫండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వను అనుకునే వాళ్ళు అప్లై చేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ మీకు అమౌంట్ అనేది రీఫండ్ అయితే అవ్వదు అనమాట. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారో సార్ చూసుకోండి. రిటన్ టెస్ట్ అండ్ డొమైన్ స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత కండక్టెడ్ బై అని మనకు ఛత్తీస్గఢ్లో అయితే మనకు చండీగఢ్లో అయితే మనకు సెలక్షన్స్ మొత్తం కూడా మనకు చండీగఢ్లో అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అంటే మీరు అక్కడికే వెళ్ళి ఎగ్జామ్ కానీ అండ్ స్కిల్ టెస్ట్ కానీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మొత్తం కూడా అక్కడికే వెళ్ళాల్సి ఉంటుంది. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటావు. అండ్ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే మీకు చెప్పేది, ఎవరికైతే ఇంట్రెస్ట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకొని మీరు అంత దూరం అయితే వెళ్ళండి.
లేదు నాకు ఇంటికాడనే సెలక్షన్ జరగాలి అంటే మా జిల్లాలోనే ఉండాలి, మా జిల్లాలోనే జాబ్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అయితే ఉండదన్నమాట. అండ్ ఇంకోటి మీకు జాబ్ కావాలంటే ఎంత దూరమైనా వెళ్ళాల్సి ఉంటుంది. లేదు నాన్న ఇంటికాడనే ఉండి ప్రిపేర్ అవుతాను అంటే ఇంటికాడనే ఉండాలి, మా గల్లీ పక్కనే మనకు సెలక్షన్స్ ఉండాలి అండ్ జాబ్ పోస్టింగ్ కూడా ఉండాలంటే కుదరదు అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంత బ్రదర్, మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుంచి మనకు వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ మాట ఇది. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైతే 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి 35 years బిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ప్రిపేర్ అవుతామండి. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంతే బ్రదర్. థ్యాంక్ యూ.